Hello friends, welcome to my channel Deepti's Kitchen Recipes. ఫ్రెండ్స్, ఇవాళ మనం నేర్చుకోబోయే రెసిపీ పేరు కుల్ఫీ ఐస్ క్రీమ్. ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మనకి ముందుగా 1 లీటర్ పాలు కావాలి. ఆ లీటర్ పాలు మరిగించుకోవడానికి మనకి 2 లీటర్లు సరిపోయే ఒక గిన్నె తీసుకోవాలి. ఎందుకంటే మనం పాలను మరిగించేటప్పుడు ఆ లీటర్ పాలు పొంగకుండా కిందకి ఒరగకుండా కుల్ఫీ చక్కగా రావడానికి సహాయపడుతుంది. ఇలా 1 లీటర్ పాలను మనం ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఆ పాలు 1 లీటర్ కాబట్టి అదే పాలు 3/4 లీటర్ వచ్చేదాకా మనం మరిగించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా 1 లీటర్ పాలు 3/4 లీటర్ వచ్చేదాకా పాలు కిందకి వరకకుండా గెంట సహాయంతో మనం తిప్పుతూ ఉండాలి. ఇలా పాలు మరగటానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరిపోతుంది. అంతేకాకుండా పాలు వరగకుండా గెంటని మనం కంటిన్యూస్గా ఆ గిన్నెలోనే అలాగే ఉంచాలి. మధ్యలో ఆ గెంటతో తిప్పుతూ ఉండాలి పాలని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపించిన విధంగా మనం పాలని జాగ్రత్తగా మరిగించుకోవాలి. ఈ రకంగా మరిగించుకుంటే మనకి కుల్ఫీ చాలా టేస్ట్గా తయారవడానికి చాలా సహాయపడుతుంది. ఈ కుల్ఫీకి మనకి కావాల్సిన పదార్థాలు పిస్తా పప్పు, బాదం పప్పు, యాలకుల పొడి, జీడిపప్పు, వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్, అంతేకాకుండా 1 కప్పు పంచదార. వీటన్నిటిని మనం ఆ పాల మిశ్రమంలో కలపాలి. అదే పాల మిశ్రమంలో ముందుగా మనం షుగర్ని యాడ్ చేయాలి. అలా మనం షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఆ షుగర్ మిశ్రమం పాలల్లో కరిగేంత వరకు మనం మరిగించుకోవాలి. ఇలా మరగటానికి కనీసం ఒక 5 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత అదే మిశ్రమంలో ఇందాక మనం అనుకున్న బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, యాలకులు అన్నీ ఇందులో పోసి ఒక 10 మినిట్స్ మనం మరిగించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, అలా మరిగించుకున్న మిశ్రమం ఈ విధంగా తయారవుతుంది. ఇంకేముంది, మనం కుల్ఫీ యొక్క రెసిపీ రెడీ అయినట్టే. ఎంతో ఎమ్మీగా ఉండే కుల్ఫీ రెసిపీ మనకు తయారైపోయింది. ఇలా తయారైన కుల్ఫీ మిశ్రమాన్ని మనం బాగా చల్లార్చుకోవాలి. అలా చల్లార్చుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో పోసి రెడీగా పెట్టుకోవాలి. ఈ రకంగా చూపించిన విధంగా ఐస్ క్రీమ్ మౌల్డ్లో మనం ఆ కుల్ఫీ మిశ్రమాన్ని పోసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో డిఫరెంట్గా మనకి కుల్ఫీ బౌల్స్ దొరుకుతాయి. ఇలా మనం కుల్ఫీ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో 12 అవర్స్ ఉంచుకుంటే ఎంతో ఎమ్మీగా ఉంటే కుల్ఫీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching my channel. Thanks for your support.